చంద్రునిపై జీవితం. మన ఇంటి కథ. ఒకప్పుడు మన భూమి పచ్చని చెట్లతో, స్వచ్ఛమైన గాలితో కళకళలాడేది. కాని మనుషులు చెట్లను నరకడం, కాలుష్యాన్ని పెంచడం మొదలుపెట్టారు. భూమి తన అందాన్ని కోల్పోయింది. ఆక్సిజన్ తగ్గిపోయింది. శ్వాస తీసుకోవడం కష్టమైంది. భూమిపై జీవనం అసాధ్యంగా మారింది. ధనవంతులు, పేదలు తేడా లేకుండా అందరూ ఒకే సమస్యను ఎదుర్కొన్నారు. చివరికి మానవాళికి ఒకే ఒక మార్గం మిగిలింది. భూమిని వదిలి చంద్రునిపై ఆశ్రయం పొందడం. అది ఒక కొత్త ప్రారంభం అనుకున్నారు. చంద్రునిపై జీవితం అంత సులభం కాదు. ప్రతి శ్వాసకు ఆక్సిజన్ సిలిండర్లు అవసరం. ఇక్కడ పచ్చదనం లేదు, స్వచ్ఛమైన నీరు లేదు. ఒకరోజు చంద్రునిపై నివసించే వింత జీవులను కలిశారు. వారు మనుషుల రాకతో ఇబ్బంది పడ్డారు. వారి భూమిపైకి మనుషులు రావడాన్ని వారు ఇష్టపడలేదు. ఆ గ్రహాంతరవాసులు మనల్ని స్నేహపూర్వకంగా చూడలేదు. వారు మనల్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. మన స్వేచ్ఛా జీవితం కలగా మారింది. భూమిపై ఉన్నప్పుడు మనం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నాం, స్వేచ్ఛగా తిరిగాం. కాని ఇక్కడ ప్రతి క్షణం భయంతో, ఆక్సిజన్ కొరతతో గడపాల్సి వచ్చింది. పెద్దలు భూమి గురించి, దాని పచ్చదనం గురించి పిల్లలకు కథలు చెప్పేవారు. ఆ కథలు వింటూ పిల్లలు భూమిని తిరిగి చూడాలని కలలు కనేవారు. మన భూమిని మనం కాపాడుకోకపోతే అది అంతరించిపోతుంది. ప్రళయం తాండవం చేస్తుంది. అప్పుడు మనకు ఆశ్రయం ఇచ్చే మరో గ్రహం ఉండదు. అందుకే మన భూమిని మనం ప్రేమించాలి, కాపాడుకోవాలి, చెట్లను నాటాలి, కాలుష్యాన్ని తగ్గించాలి. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది.